బాపు, మనం కూడా స్ప్రే డబ్బాలు వాడదాం కదా, మస్తు పంట పండుతుందంట, మంచిగా పైసలు వస్తాయంట. ఈ నేల మనకు అమ్మ లాంటిది. దీన్ని మనం పోషిస్తే అది మనల్ని పోషిస్తుంది. ఈ మందుల గిందులు మనకు అద్దు బిడ్డ. ఏందన్నా పని అయిపోయిందా? అరే తమ్ముడు, నువ్వెప్పుడు వచ్చినావురా? ఇందాకే వచ్చా అన్న. పని ఎప్పుడు అయిపోతుందన్నా మరి? ఏం పని అయ్యావరా? ఏం చేస్తున్నానో ఎందుకు చేస్తున్నానో అర్థమవుతలేదు. ఏమైందన్నా? పోయినసారి పంట మంచిగా వచ్చిందిరా, కానీ రేట్ లేకుండే. గీసారే గదే భయం అవుతుంది. మరి అప్పట్లో నాన్న బాగానే లాభాలు తెస్తుండే కదా అన్న. యాడ్రా, నాన్న పాత పద్ధతులు ఈ కాలానికి పనికిరావు. పంట పండాలంటే మందులు వాడాల్సింది. ఒరే గణేష్, వాళ్ళు వీళ్ళు అట్లా అంటురని నువ్వు ఇట్లా చేయకురా. మన దేశంలో పుట్టిందిరా ఈ వ్యవసాయం. విత్తనాలు కొనుక్కోవడం కంటే మన విత్తనాలు మనం దాచుకుంటే మంచిది. ఇట్లా కాదు బాపు, మార్కెట్లో మస్తు పోటీ ఉన్నది, కాలానికి తగ్గట్టు మారాలి కదా. మన తాతలు ఉత్తానే చెప్పలే, పంటలు మార్చుకుంటే వేయాలి, భూమి సారం కాపాడుకోవాలి. రేపు నువ్వైనా అట్లనే వేయాలి. సరే అత్తువాలందుకో. మన భూమిలో ఫర్టిలిటీ తగ్గిపోయిందన్నా. ఆ? ఫర్టిలిటీ అన్న, సారం సారం తగ్గిపోయింది. భూమిలో బలం తగ్గిపోతుంది. కెమికల్స్ బాగా వాడేసినాం మనం. నీళ్ళు ఎక్కువ, ఖర్చు ఎక్కువ, లాభం తక్కువ. మన బాపు ఎప్పుడో చెప్పిండు, సస్టైనబిలిటీ అంటారు దీన్ని. నేను చదువుకునే చదువులా. మన పంటకి డ్రిప్ ఇరిగేషన్ యూజ్ చేద్దాం. సాయిల్ మాయిశ్చర్ సెన్సర్ ఒకటి ఉంటుంది, అది మాయిశ్చర్ ఎంత ఉందో చూపిస్తుంది. అప్పుడు మన పంటకి ఎంత నీళ్ళు కావాలో అంత ఇవ్వచ్చు. మార్కెట్లో గట్టి పోటీ ఉందరా, అందరూ చేసినట్టే మనం చేయాలి. ఈ నేల మన అమ్మ లాంటిది, దాన్ని మనం పోషిస్తే అది మనల్ని పోషిస్తుంది. ఈ నేల మనకు అమ్మ లాంటిది. దీన్ని మనం పోషిస్తే అది మనల్ని పోషిస్తుంది. సరేరా తమ్ముడు, నీ చదువు, నా కష్టం, నాన్న ఇచ్చిన భూమి చూసుకుందాం కదా. రైతు లెక్కనే కాదన్నా, అప్పుడప్పుడు వ్యాపార లెక్క కూడా ఆలోచించాలి. దీన్నే వాల్యుయేషన్ అంటారు. ఈ భూమి మన తాతలు ఇచ్చిన ఆస్తి కాదు, మనం వచ్చే తరం నుండి తెచ్చుకున్న అప్పు. వాళ్ళన్న ఒక్కడు మారాడు. వాళ్ళ ఊరిలో ఒక రైతు మారితే మొత్తం ఊరూరే మారింది. వాళ్ళ నాన్న చేస్తాం కాదు, ముందు చూపు. వాళ్ళ అన్నది నిర్లక్ష్యం కాదు, భయం, ఎక్కడ నష్టపోతాడో అని. అతను చదువు ఒక ఉద్యోగం కోసం కాదు, వాళ్ళన్న చేతిలో ఉన్న నాగలి బలం పెంచడానికి, వాళ్ళ నాన్న కళలు నిజం చేయడానికి. అతను చేసిన సాయం పెద్దదేమీ కాదు, కానీ మట్టి నుండి మొదలైన కదా గెలుపు మెట్టెక్కింది. ఈసారి మారేది ఒక మనిషి కాదు, మారేది మన ఆలోచన, మారేది మన దారి, మారేది మన భవిష్యత్తు. ఫ్రమ్ సైన్స్ టు సస్టైనబిలిటీ, ఫ్రమ్ ఇన్నోవేషన్ టు ఇంపాక్ట్, ఫ్రమ్ ఫార్మ్ టు ఫ్యూచర్, ఫ్రమ్ మనీ టు యూ.